హలో ఫుడీస్, నేను మీ తేజ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు సాటర్డే కాబట్టి మా ఇంటి దగ్గర ఉన్న ఆంజనేయ స్వామికి ప్రసాదం చేస్తున్నా. ఇంక ఇప్పటి నుంచి ఎవ్రీ సాటర్డే ఏదో ఒక ప్రసాదం చేసి ఆంజనేయ స్వామికి నైవేద్యంగా పెట్టాలి అనుకుంటున్నా. సో ఈ రోజు నేను రవ్వ కేసరి చేయాలని అనుకుంటున్నా. రవ్వ కేసరి పర్ఫెక్ట్ గా మంచి టెక్స్చర్ తో రావాలి అంటే నేను చెప్పినట్టు ఈ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అప్పుడే ఏ స్టెప్ మిస్ అవ్వకుండా కరెక్ట్ గా కుదురుతుంది. ఫస్ట్ ఒక చాయ్ గిన్నె తీసుకొని వాటర్ వేసి మంచిగా హీట్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక ఫ్రై పాన్ తీసుకొని దాంట్లో 2 టేబుల్ స్పూన్ నెయ్యి వేసి కొన్ని కాజులు కొన్ని కిస్మిస్లు వేసి బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయిన తర్వాత వేరే బౌల్లోకి సర్వ్ చేసుకోండి. ఇప్పుడు ఒక కడాయి తీసుకొని అందులో 2 to 3 టేబుల్ స్పూన్ నెయ్యి వేసి ఒక కప్ బొంబాయి రవ్వ వేసి మీడియం ఫ్లేమ్ లో బాగా ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత వేడి చేసి పక్కన పెట్టుకున్న వాటర్ తీసుకొని మెల్లగా పోసుకుంటూ ఉండలు లేకుండా కలుపుకోవాలి. నెక్స్ట్ ఒక చిన్న బౌల్ తీసుకొని కొన్ని వాటర్ పోసి దాంట్లోనే కొంచెం ఫుడ్ కలర్ వేసుకొని కలిపేయాలి. అలా కలుపుకున్న ఫుడ్ కలర్ ని ఉడుకుతున్న రవ్వ కేసరిలో వేసి కలిపేయాలి. ఒక 2 minutes వరకు ఆగి 1.5 కప్ షుగర్ యాడ్ చేసుకొని పాకం పైకి తేలే వరకు ఒక 5 minutes కలుపుకోవాలి. ఇప్పుడు మనం ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ ని ఇందులో వేసి కలిపేయాలి. తర్వాత కొన్ని ఇలాచీలు తీసుకొని మంచిగా దంచి ఉడుకుతున్న రవ్వ కేసరిలో వేసి కలిపేయాలి. లాస్ట్ లో ఒక 2 టేబుల్ స్పూన్ నెయ్యి వేసి జస్ట్ అట్లా కలుపుకొని నార్మల్ టెంపరేచర్ కి వచ్చే వరకు కూల్ అవ్వనివ్వాలి. నా సజెషన్ అయితే కొంచెం హాట్ గా ఉన్నప్పుడే తినేయండి. శబ్రబా సూపర్ ఉంటది. ఇంకా నేను స్వామికి నైవేద్యం పెట్టాలి కాబట్టి ఏం టేస్ట్ చేయకుండానే స్వామికి నైవేద్యం పెట్టేశా. కానీ నిజంగా చెప్పాలంటే రవ్వ కేసరి అయింది, సూపర్ అయింది. ఇంకెందుకు లేట్, మీరు కూడా ఇలా మీ ఇంట్లో ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయడం మర్చిపోకండి. ఈ రోజుకి ఈ వీడియో ఇంతే ఫుడీస్. మరో రెసిపీతో మరో వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై శ్రీరామ్.